హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి. సంక్రాంతి వీడియోలో మేము మా పొలాల దగ్గరికి అయితే వెళ్ళాము. అది ఒక ఫుల్ వీడియో అయితే మీకు చూపిస్తాను. ఏమేమి వేసాము, అసలు ఏం చేస్తాము ఏంటి అనేసి మీకు చెప్తానని చెప్పాను. ఆ వీడియోనే అనమాట. ఇది వచ్చేసి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో మీకు పెట్టినా నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి. అప్పుడు మీరు ఏ వీడియో అయినా చూసేయచ్చు ఫస్టే. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేము ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. అది 6:30, 7 అయి ఉండొచ్చు. ఇంకా ముందే వెళ్ళాల్సింది, కొంచెం లేట్ అయిపోయింది. వెళ్తూ ఉన్నాం చూడండి. అప్పుడే సూర్యకిరణాలు రావడం ఆ పొలాల్లో అలా వెళ్తూ ఉంటే అసలు ఆ వైబ్సే వేరు. అసలు చాలా బాగుండింది. కానీ రోడ్లు మాత్రం అస్సలు బాగాలేవన్నమాట. అసలు ఎట్లున్నాయో తెలుసా? మేము కదిలేది మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అసలు అది చూస్తున్నారు కదా, షేక్ అవ్వడంలోనే మీకు అర్థమవుతుంది రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయనేసి. చూశారు కదా, ఇప్పుడే ఇట్లా ఉందంటే వర్షాలు పడితే ఆ రోడ్లలో అసలు వెళ్ళగలమా? ఒక్కసారి ఆలోచించండి. చూడండి ఎలా ఉన్నాయో. అంటే అవి ట్రాక్టర్లు అవి కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి అవన్నమాట. అట్లా రోడ్లు చూడండి అస్సలు బాలేవు, మట్టి రోడ్లు కాబట్టి. అయినా ఆటోలు అలానే వెళ్తూ ఉంటారు పాపం. పొలం పని చేసేవాళ్ళు చాలామంది బైకుల మీద కానీ అలానే వెళ్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎన్నోసార్లు మా ఆటో కూడా ఇరుక్కపోవడం అలాంటివి కూడా జరిగిందనమాట. ఎందుకంటే వర్షాకాలంలో వెళ్తూ ఉంటాం, బురద, కానీ తప్పదు వెళ్ళాలి కదా. సో అందుకని అలా వెళ్ళినప్పుడు అలా ఇరుక్కుపోవడం అలా జరుగుతూ ఉంటాయి. కొంచెం ఆ రోడ్లు వేసినా ఎంత బాగుండో అనిపించింది నాకైతే. వీళ్ళు రోజు ఎలా వెళ్తున్నారో నాకైతే తెలియదండి. ఆ ఆటోలో ఆ రోడ్ల మీద వెళ్తుంటే నాకైతే చాలా భయం వేసింది. ఎక్కడ ఆటో అటు కానీ ఇటు కానీ పడిపోతుందేమో, అట్లది ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది. అసలు లిటరల్లీ చెప్పాలంటే అసలు బ్రేక్ డ్యాన్స్ చేసినట్టు అనిపించింది. మనకి జోక్గానే అనిపించవచ్చు, బట్ అక్కడికి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఆ రోడ్లలో నడిచి వెళ్ళడమే ఒకలా ఉంటుంది. ఇంకా ఆటోలో ఇలా బైకుల మీద ట్రాక్టర్లో వెళ్ళామంటే చాలా భయంగా ఉంటుంది. కానీ జాగ్రత్తగా వెళ్ళాలి, తప్పదు కాబట్టి రైతులకి. ఏం చేస్తాం, ఎంతైనా రైతులకి అంత మంచి అయితే జరగట్లేదు కదా ఎంత చేసినా. సరే ఇంక ఇదంతా వదిలేసి మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాం. చూద్దాం. రాగానే ఫస్ట్ మాకు కనిపించేది మా బెండకాయల తోట అనమాట. మేము బెండకాయలు కూడా వేస్తూ ఉంటాము. చూసారు కదా, ఇంత వేస్తామన్నమాట. అంటే రోజు మార్చి రోజు ఉంటుందన్నమాట బెండకాయలు కోత. ఆ కోత అంటే బెండకాయలు తుంచడం అనమాట. దాన్ని మేము కోత అని అయితే అంటాం. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బెండకాయల కోత అనేది మనకి రోజు మార్చి రోజు కంపల్సరీ వెళ్ళాలి. ఎంతటి తుఫాన్ అయినా ఎంతటి వర్షాలైనా సరే ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళాలి. బెండకాయలు కొయ్యాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఈరోజు కొయ్యలేదు అంటే పక్క రోజుకి ముదిరిపోతే ఆ ముదిరిపోయిన బెండకాయలు మనం అసలు తీసుకోము కదా, కొనుక్కోరు కదా ఎవరు కూడా. అందుకని తప్పదు కాబట్టి రోజు మార్చి రోజు ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే సోమవారం కోసామనుకోండి, మంగళవారం లేదు, బుధవారం కోసిన తర్వాత మళ్ళీ గురువారం ఉండదు, శుక్రవారం, అట్లా రోజు మార్చి రోజు. ఒకవేళ వంకాయలు అలాంటివి అయితే 4 రోజులకు ఒకసారి కోస్తూ ఉంటాము. అలానే కాకరకాయలైనా సరే అలానే 4 రోజులకు ఒకసారి కోస్తామంట. కానీ బెండకాయలు మాత్రం రోజు మార్చి రోజు ఖచ్చితంగా కొయ్యాల్సిందే. ఒకవేళ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా తప్పదు. అలానే మా అత్త మామకు కూడా మొన్న టైఫాయిడ్ వచ్చింది, కానీ తప్పదు కదా, వెళ్ళాల్సిందే, వెళ్ళి కొయ్యాల్సిందే. అలానే చేసుకుంటూ ఉన్నారు. సో మేము కూడా ఖచ్చితంగా పండగకి మాత్రం వచ్చినప్పుడు మా మామయ్య తీసుకెళ్తూ ఉంటారు, నేను వెళ్ళి చూస్తూ ఉంటామన్నమాట. అలా వెళ్ళినప్పుడు ఇక్కడ వీళ్ళు కనిపించారు. ఏంటి అని చెప్పేసి, మనకి పొలం తెలుసు కానీ ఇంక మిగతా ఏం చేస్తారు ఏంటనేది మనకు ఐడియా లేదు కదా. సో అక్కడ వాళ్ళు ఉంటే ఏంటని మాట్లాడుతూ ఉన్నాం. మీ బుడ్డోడు కూడా అక్కడే ఉన్నాడు. అవి ఇందాక మీకు ఒకటి చూపించాను కదా, అవి పొలంలో ఎలుకలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా, ఎలుకలు కానీ పందికొక్కులు అవి తిరుగుతూ ఉంటాయి కదా, ఇట్లాంటివి పెట్టి వాటిని పట్టుకుంటారంట. ఇవన్నీ పొలంలో లైన్గా అమర్చి చేసి పెడతారు. ఇది తీద్దాం అనుకున్నా, బట్ అప్పటికి పెట్టేసి అయిపోయింది, అందుకని మీకు చూపించలేకపోయాను. ఇలా పెట్టి ఎలుకలు అయితే పడుతూ ఉంటారు. ఆ బుడ్డోడు ఆమె మనవడు అనమాట. వాళ్ళ మనవడు ఏం చేస్తున్నావురా, చదువుకుంటున్నావా అంటే, చదువుకుంటున్నా అక్క, నేను ఫస్ట్ క్లాసు అని అన్నాడు. నేను నిజమే అనుకున్నా. తీరా చూస్తే ఆ రోజు ఆవిడ అంటే ఏదైనా పాత చీరలు అవి కావాలని చెప్పి మా ఇంటికి వస్తే
అప్పుడు మళ్ళీ అడిగితే ఆమె చెప్పింది, "వాడు చదువుకోవట్లేదమ్మా, నేను పంపించట్లేదు" అని అన్నది. అప్పుడు నేను మా మావయ్య అన్నాం, "ఎందుకమ్మా మీలాగే తయారు చేస్తారా పిల్లల్ని? వాళ్ళనైనా కొంచెం చదువుకోనివ్వచ్చు కదా! అంటే కొంచెం వాళ్ళని చదువుకుంటూ కొంచెం మంచిగా వాళ్ళు చదువుకొని చేసుకుంటే వాళ్ళకి జాబ్స్ వస్తాయి కదా! మీలాగే ఎందుకు తయారు చేస్తున్నారు? మీలో కొంచెం జాబులొచ్చేది కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది కదా!" అని చెప్పి మేము అరిచామనమాట. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా! ఎందుకు ఇలా చేస్తున్నారు చాలామంది అని చెప్పేసి నాకు డౌటొచ్చింది. నేను ఆమెని అన్నాననమాట. అంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం అనే కాదు. ఏదైనా గానీ వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలంటే మీరు చేసే పనే కాదు. వాడంటే చదువుకోనివ్వండి. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. మనకి గవర్నమెంట్ సీట్ లేకపోతే మనం డబ్బులు పెట్టి చదివిచ్చాలి కదా! అని అనుకోవచ్చు. కానీ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఇంకెందుకండి ఇంతలా పనులు చేపిచ్చడం వాళ్ళ కోసం? అంటే నేను చెప్పింది తప్పో కాదో నాకు తెలీదు. నేనైతే ఇలానే ఆలోచించి వాళ్ళకి ఇలానే చెప్పాననమాట. మా మావయ్య మేము ఇలానే చెప్పాము. సరే ఇంక వాళ్ళ గురించి పక్కన పెడితే ఇంక మా వాళ్ళు కోత కోస్తూ ఉన్నారు. మేమిక్కడ బయట నించొని నేనైతే వీడియో తీస్తూ ఉన్నా. అంటే మీకు చూపిచ్చాలి. పొలంలో ఏం చేస్తారు? ఎంతమందికి ఎంత కష్టం ఉంటుంది వీళ్ళకి తెలియాలి. అందరికీ తెలియాలి, చూడాలి. అలానే పొలంలోకసలు వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి అని చెప్పేసి మీకు తెలియాలని చెప్పి చూపిస్తున్నా. మనం ఇక్కడ టౌన్‌లో, సిటీస్‌లో హ్యాపీగా జాబ్ చేసుకుంటూ హ్యాపీగా తిరుగుతూ ఉన్నాం కానీ, మన పొట్ట నింపడానికి ఈ రైతులు ఎంత కష్టపడతారో మనకు తెలీదు గదా! అందుకే కొంతమందికైనా నా వీడియో వెళ్తుంది గదా! అలా కొంతమందికైనా నా వీడియో ద్వారా వాళ్ళ కష్టం తెలుస్తుంది అనేసి నా నా కొంచెం ఆశ. కొంతమంది అన్నం తినకుండా పడేయడం, నాకిది నచ్చలేదు, మీరిట్లా చేశారు, ఇట్లా చేశారు అని పడేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలకి ఈ వీడియోలు చూపిచ్చండి. ఇలాంటి పొలాల గురించి, పొలం పని ఎలా ఉంటుంది, ఎట్లా చేస్తారు అని. అప్పుడు వాళ్ళకర్థమవుతుందేమో ఈ కష్టం అనేది. ఇంకోసారి పడేయకుండా హ్యాపీగా తింటారు అనేసి నా కోరిక. బయట ఎంతోమంది తిండి లేకుండా చాలామంది అల్లాడుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే తెలుస్తుంది మనకి ఆ అన్నం విలువ అనేది. నాకైతే ఇవన్నీ చూసినప్పుడు అవే గుర్తొస్తూ ఉంటాయి. మీరు కొంచెం సోది అనుకోకండి. నాకుండేది నేను చెప్తున్నా, నాకు తెలిసింది. దయచేసి అన్నాన్ని వేస్ట్ చేయకండి. అన్నమే కాదు ఏదైనా గానీ ఫుడ్ ఐటెమ్స్ ఏది మీరు వేస్ట్ చేయొద్దు. దీని వెనక ఎంత కష్టపడితే వాళ్ళు ఎన్ని అప్పులు చేసి, ఎంత చేసి వాళ్ళు చేస్తే ఇంత దూరం మనకొస్తుందో అది ఒక్కటి ఆలోచించాలి మనం. మీరే చూస్తున్నారు గదా! ఎంత మంచులో అయినా సరే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ రావాలి, అవి కొయ్యాలి, వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ అమ్ముకోవాలి. ఆ రోజంతా వాళ్ళకి అదే పనితో సరిపోతుంది. పక్క రోజేమన్నా రెస్ట్ ఉంటుందనుకుంటున్నారా? అది గూడా ఉండదండి. మళ్ళీ ఏదో ఒక పొలం పని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంటే వరి కానీ ఏదో ఒకటి యేసుంటారు గదా! వాటికి మందు కొట్టడమనో, వాటికి ఏదో ఒకటి చేయడం జరుగుతూనే ఉంటుంది. రెస్ట్ లేకుండా పనిచేసే వాళ్ళే అనమాట చెప్పాలంటే. రైతులు లేకపోతే మనం లేం. అలానే సైనికులు లేకపోయినా మనం లేం. మన పొట్ట నింపడానికి రైతులుంటే, మన కంటి నిండా నిద్రపోవడానికి సైనికులున్నారు. సో, వీళ్ళిద్దరిని జీవితాంతం మర్చిపోకూడదు. నీళ్ళు అందిస్తా ఉంటాడు. నేను ఒక్కనే ముందు కొట్టేది 30 ట్యాంకులు కానీ 40 ట్యాంకులు ట్యాంకీ కూడా దించను. 40 అయినా పైన కొట్టేది. ఇప్పుడైతే ఒక ట్యాంకీ కూడా కొట్టలేను. ఊరిలో దిగి ఆ పక్క పోయి వచ్చేటప్పుడు పడిపోతాం. అది పోయింది, ఆ బిగతనం పోయింది. ఆ ఊపు అలాదు. ఈ బెండ చెట్టులో ఇదంతా ఇల్లేసేది పావు భాగం 4 కాయలలో 4 కాయలు తోట వేసేది. వీళ్ళిద్దరూ మా నాయన మా అమ్మ మేమిద్దరం. అప్పుడు పెళ్ళిళ్ళు కాకముందు వాడు నేను వాళ్ళిద్దరు ఇంకిద్దరు కూలోళ్ళు 6 మంది వేసి ఇట్లాంటి ఆటోకి 10 బస్తాల కాయలు అయ్యేది. 10 బస్తాలు 10 బస్తాల కాయలు కోసి బైకులు పెట్టి తోలి మేము కావాలకి అట్లా చేసినాం. విన్నారు కదా మా వారు చెప్పింది. మా వారికి కూడా పొలం పని మొత్తం వచ్చనమాట. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే పొలం పని ఇవన్నీ నేర్చుకునేవాళ్ళు. నేర్పించేవాళ్ళు మా మామయ్య అన్నీ నేర్పించారు. పొలం పని అనేది అంటే పల్లెటూరులో ఉంటే అవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. అలా అనమాట మా వారికి కూడా పని అంతా వచ్చు. మందు కొట్టడం, బెండకాయలు కోయడం. మా వారు ఇద్దరు కోసే పనిని ఈయన ఒక్కరే చేసేవారనమాట. అలానే కోసి బండికేసుకెళ్ళి ఎంతో వర్షాలు ఒకసారి కూడా ఇట్లానే పెద్ద వర్షాలు పడుతూ ఉన్నా కూడా
అలానే తడుచుకుంటూ ఆ బెండకాయలు తీసుకెళ్ళి మా ఊరు దగ్గర వేసి, అంటే పక్క ఊరికి వెళ్ళి వేయాలన్నమాట. కోస్తేనే సరిపోదండి బెండకాయలు, అవి తీసుకెళ్ళి పక్క ఊర్లో అమ్ముకొని రావాలి మార్కెట్లో అన్నమాట. అది కూడా ఒక పెద్ద టాస్క్ అనుకొని చెప్పాలి. ఇక్కడ కోసి అయిపోయిందంటే మనం ఇంటికి వచ్చేసరికి వాళ్ళ 9, 10 అలా అవుతుంది మార్నింగ్. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తినేసి మళ్ళీ అంటే కావలికి వెళ్ళి వేస్తామన్నమాట. మాది దామవరం, దగదర్తి మండలం, నెల్లూరు జిల్లా. కావలికి వెళ్ళి వేస్తారనమాట. కావలి కూడా నెల్లూరు జిల్లా, కొంచెం దాని నుంచి ఒక 30 కిలోమీటర్లు దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మార్కెట్లో వేసి వస్తారనమాట. టెంకాయ తెస్తే నీళ్ళు చూస్తాను నేను. నీకు తెలుస్తుందా? ఈ బోరు పెట్టింది ఎవరు అడుగు. మన ఆయన రాజేష్ వాళ్ళు కూడా అక్కడ బోర్ ఒకటి అక్కడ నేనే పెట్టిన నీళ్ళు ఉన్నాయి. ఇది కరెక్ట్గా తప్పిపోయింది, ఇది మిస్ అయింది. ఇక్కడ సరిగా ఇక్కడ పడలా, ఎడనాడు పెట్టాల్సింది. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చూడు, నేను పెట్టిన భూమిలో నీళ్ళు ఉన్నాయని చూసి. నీళ్ళు వస్తున్నాయి, 2 నుంచి నీళ్ళు. అన్ని నీళ్ళు ఆ పైన అంటే పైన పొలం బాగా చూసుకోవచ్చు. నీళ్ళు అది లేవు. విన్నారు కదా మా వారు చెప్పింది. ఇప్పుడు ఫోన్లో మనం చూస్తూనే ఉన్నాం కదండి, టెంకాయ ఇలా అరచేతిలో పెట్టుకొని ఇలా తిరుగుతూ ఉంటే ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ టెంకాయ అనేది కదులుతూ ఉండి అక్కడ మోటార్ వేస్తూ ఉంటారని చెప్పేసి, సేమ్ మా వారు కూడా అలానే చేశారంట. ఆ మోటార్ పెట్టింది మా వారేనంట చెప్పినప్పుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఓహో, మా వారి దగ్గర ఇన్ని కళలు ఉన్నాయా అని చెప్పేసి నాకు అప్పుడే తెలిసింది. పొలం పని చేస్తారు ఇవన్నీ తెలుసు, కానీ దీని గురించి నాకైతే అసలు తెలియదు. ఈరోజే తెలుసుకున్నాను నిజంగా. నేనైతే షాక్ అయ్యాను. నిజంగానా, నువ్వేనా అని చెప్పి అన్నాను. కావాలని మా నాన్న కూడా అడుగు, మా ఇంటి దగ్గర వాళ్ళని కూడా అడుగు అని చెప్తుంటే, ఓకే, మా వారు అబద్ధం చెప్పరు, ఎప్పుడు చేసిందే చెప్తారు కానీ అబద్ధాలు చెప్పడు. అప్పుడు అవును నువ్వు పెట్టావా అని చెప్పి నేను ఇంకా షాక్లోనే ఉన్నా అప్పటికి. ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకేమైనా మా పొలాలు అవన్నీ చూపిద్దామని చెప్పేసి. చూశారు కదా, వరి కూడా వేసున్నాం మేము. వరి కూడా కోత జరుగుతుంది. ఇంకా 1 మంత్కో 2 మంత్స్కో జరగచ్చు, అంటే మార్చ్లో అలా జరుగుతుందన్నమాట. వరి అయిపోగానే మళ్ళీ వేరుశెనగ అయితే వేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు రెస్టే ఉండదులేండి, ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటుంది. చూడండి అలా గాలికి ఆ వరి కదులుతూ ఉంటే అస్సలు ఎంత బాగుండిందో పొలంలో. చూసారు కదా, కార్న్ అదే మొక్కజొన్న 2 అయితే వేసున్నారు, మధ్యలో చెట్లు, కింద మొక్కజొన్న కూడా ఒకటి వచ్చింది చూడండి. అది ఎప్పటికి వస్తుందో మళ్ళీ, అదైతే ఒకటి వేసున్నారు. ఇంకా మా వాళ్ళు బెండకాయలు కోస్తూ ఉన్నారనమాట. మాకు బోర్ కొడుతూ ఉంది అంటే నేను కూడా ట్రై చేస్తా అని లోపలికి వెళ్ళి కోద్దామంటే మా మామయ్య ఉండి వద్దు, జిల్ వస్తుంది అనమాట, అది కొంచెం అంతా కోసినప్పుడు అవంతా తగిలితే జిల్ వస్తుంది, మంచు కూడా ఉంది కదా, బట్టలు తడుస్తాయి, మీరు వద్దులే పక్కన ఉండండి అని చెప్పి అన్నారు. సరేలే అని చెప్పేసి అక్కడ చిన్నవి పిచ్చి పిచ్చి చెట్లు వచ్చి ఉన్నాయి అనమాట. వాటిని ఏమో అంటారు, కలుపన సంథింగ్ ఏదో అంటారు, నాకు గుర్తులేదులేండి. ఆ పిచ్చి చెట్లన్నీ ఏంటివి అంటే అవి ఎన్ని పీకేయాలి, అది కూడా ఒకరోజు పని అంట అని చెప్పి అని అన్నారు. సరే మనం కూడా పని చేసినట్టు ఉంటుందని చెప్పి ఫ్రంట్లో ఉన్న వాటి వరకు మాత్రమే నేను పట్టుకొని లాగుతూ ఉన్నా. ఇదిగో నేను కూడా పని చేశాను పొలంలో అని చెప్పి కావాలని వీడియో తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత అయిపోయింది. ఇటు వచ్చాము, బీరకాయ చెట్టు ఇంకా ఇక్కడ అవన్నీ కలిసిపోయి ఉన్నాయి. నిమ్మ చెట్టు, బీరకాయ చెట్టు ఉన్నాయన్నమాట, కాకరకాయ కూడా ఉన్నాయి. సో బీరకాయలు ఏమన్నా ఉన్నాయేమోనని మా మామయ్య చూస్తూ ఉన్నాడు లోపల బీరకాయలు అవన్నీ. బీరకాయ అయితే ఉండింది, కాకరకాయ కూడా ఒక 4 ఉన్నాయన్నమాట. చూసారు కదా పూతలు, అది కూడా నిమ్మ చెట్టు కూడా ఉందన్నమాట. లోపల అన్ని 3 చెట్లు కలిసిపోయి ఉన్నాయి.
అంటే ఇంట్లో కూరగాయలకి కూడా ఒకటి పనికొస్తాయి కాబట్టి మేము అలా వేసుకున్నాము. పొలాలకి నీళ్లు కూడా రోజు ఇంత టైం వరకే వస్తాయి అని చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఆ వాటర్ వచ్చినప్పుడు మనం వచ్చి ఏమన్నా పని చేసుకోవాలంటే చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇంట్లోకి గోంగూర అవన్నీ కావాలని చెప్పేసి అంటే మేము ఊరికొస్తున్నాం కదా! ఊరు నుంచి మేము కూరగాయలు తెచ్చుకుంటాం మా పొలంలోవి. అందుకని మేము తీసుకెళ్తామని చెప్పి గోంగూర కూడా కోస్తూ ఉన్నాం నేను, మా అత్త. అంటే ఇంట్లో వరకు పనికొస్తాయని చెప్పేసి గోంగూరని, సొరకాయ చెట్టు ఉంది. అలానే బీరకాయ చెట్టు, బెండకాయల చెట్లు అంటే ఉన్నాయనుకోండి. ఒక దొండకాయ చెట్టు అట్లా వేసుకున్నామనమాట. ఇక్కడ బంతిపూల చెట్లు కూడా ఉన్నాయి. బీరకాయ ఇవన్నీ మనకి ఇంట్లోకి ఉపయోగపడతాయి కాబట్టి ఒక్కొక్క చెట్టు అట్లా వేసుకున్నాం. చూసారు కదా! ఇవి బంతిపూల చెట్లు కూడా మన ఇంట్లోకి అంటే బెండకాయలు వేసిన వెనక పక్క వేసుకున్నాము. ఎంతసేపు నించుంటామని చెప్పేసి మా ఆయన కూడా పాపం కూర్చొని ఉన్నాడు. ఇవిగోండి ఇది గోంగూర అనమాట. లైన్‌గా వేసుకొనున్నారు. చూసారు కదా! అది ఏదో మచ్చలాగా పడి ఉన్నాయి. కొంచెం ఏదో తీగలో ఏదో వచ్చి. ఇలా లైన్‌గా గోంగూర చెట్లు, బీరకాయల చెట్టు అక్కడుంది. చూపిచ్చాను కదా! అక్కడి నుంచి ఇటొచ్చామనమాట మేము. చూసారా వరి. మా వారి ఫ్రెండ్ అలానే మా ఇంటి పక్కనే ఉంటారు అన్న. మాకు రిలేటివ్స్ కూడా అనుకోండి. పక్కనే ఉంటారు. రాజేష్ అన్న కూడా వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను వీడియో తీస్తూ ఉన్నా. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు. సో మా బెండకాయల కోత అయిపోయింది. అయితే బెండకాయల చెట్లకి ఏదో దోమ మందు కొట్టాలని కొడుతూ ఉన్నారనమాట. దోమలు వస్తూ ఉంటాయి కదా వాటి కోసం. అది కూడా ఎలా కొడతారో చూపించాలని వీడియో తీస్తూ ఉన్నా. దూరంలో ఆకుల మీద నెమ్మది అప్పుడు పురుగులు అయిపోయి పైకి పోయినప్పుడు నాకినప్పుడు ఆ జబ్బు తగ్గిపోతుంది చూడండి. అది చచ్చిపోతాయి. తప్పపోయారా చూశారు కదా అక్కడ మందు కొడుతూ ఉన్నారు. మా అత్త ఏం చేస్తుందంటే సొప్ప అంటారు అది. అంటే గేదెలకి అంటే మేము బర్రెలు అని అంటామండి, మీరు గేదెలు అని అంటారేమో. వాటికి మేత కావాలి కదా, అదైతే మేము ఈ పచ్చిగడ్డి లెక్క అది సొప్ప అంటారు. ఆ సొప్పనైతే కోస్తుంది మా అత్త. ఇది దొండకాయ చెట్టు అనమాట. ఇక్కడ సపరేట్గా ఉంది. ఒక్కటి కూడా రాలేదు. దొండకాయలు చూపిద్దామంటే సరే చెప్పి చూస్తూ ఉన్నాను నేను. పక్కన అరటికాయ అంటే కూర అరటికాయ చెట్టు అనమాట.
చెప్పాను కదా మాకు ఇంట్లో వంటలకి సరిపోతాయి ఇవే గోంగూర తోటకూర అని ఆకుకూరలన్నీ ఇక్కడే ఉంటాయి. అట్లనే మేము ఒక్కొక్క చెట్టు సొరకాయ అని బీరకాయ అని ఇవన్నీ వేసుకున్నాం. బెండకాయల కోత అయితే అయిపోయిందనమాట. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం ఆటోలో. మా వారు ఏం చేస్తున్నారో చూసారా, డ్రైవ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళ నాన్న పక్కన నెట్టి నేను చేస్తా ఉండని చెప్పి డ్రైవ్ చేస్తున్నారు. మా మావయ్య చెప్తూనే అన్నారు, రోడ్డు సరిగా లేవు, నువ్వు నీకు రాదు, నాకంటే అలవాటు అయిపోయింది కదా, నువ్వు వద్దురా అన్నారు మా మావయ్య. మా వారు వినకుండా ఉండు ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేసి అబ్బా వద్దులే ఈ రోడ్లు అని చెప్పేసి మళ్ళీ పక్కకి వెళ్ళి మా మావయ్యకి ఇచ్చేశారు డ్రైవ్ చేయమని చెప్పి. ఇక్కడ పక్కన కనిపించే పెద్ద కాలువ అనమాట, అంటే వాటర్ వస్తుంటే కాలువ దగ్గర నుంచి వచ్చే కాలువ నీళ్ళు అనమాట అవి. ఇప్పుడు లేవులేండి, ఇప్పుడు రావట్లేదు అనుకుంటాను ప్రస్తుతం. చూసారు కదా ఎలా డ్యాన్స్ వేస్తున్నామో ఆటోలో. నాకు నవ్వు వస్తుంది, భయం వస్తుంది, అవి ఎక్కడెక్కడ ఏం పడిపోతాయో అని చెప్పేసి. అవన్నీ ఉన్నాయని నేను ఒక్కదాన్ని వెనక్కి కూర్చున్నా, మా అత్త కూడా ముందు కూర్చుంది అనమాట. అలా వెళ్తూ ఉంటే పువ్వులు కూడా చిన్న చిన్న పువ్వులని ఇవన్నీ కనిపిస్తూ ఉంటే తీస్తూ ఉన్నా. చూసారు కదా వరి బెండకాయలు వాళ్ళ కష్టం ఇవన్నీ మీకు చూస్తున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేది మా వారు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అనమాట, అందుకే స్లో చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడే మా వారు చదువుకునింది. ఇంకొంచెం ముందుకెళ్తే మా ఊరి కాళికమ్మ కూడా కనిపిస్తుంది మీకు. బంగారమ్మ గుడి, కాళికమ్మ గుడి ఇవన్నీ కనిపిస్తాయి. బంగారమ్మ గుడి ఇందాక చూపించింది. ఇక్కడ ఇదిగోండి మా కాళికమ్మ తల్లి, చాలా ఫేమస్ అనమాట, చాలా బాగా కొలుస్తారు మా ఊర్లో. ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి. నేను మీకు మా పొలం ఏంటి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు రైతులు, వాళ్ళ కష్టం ఏంటి మీకు తెలియాలనే మీకు ఈ వీడియోలో చూపించాను అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఇంతవరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. బై బై.